హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ధైర్యే సాహసే బామ్మ కామెడీ కథ థర్డ్ ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. క్షణాల్లో నేతి లడ్డూల ఘుమఘుమలు కంపార్ట్మెంట్ అంతా స్ప్రెడ్ అయ్యేసరికి వాటిని పందారం చేసిన మీనాక్షమ్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. సీట్లలో కూర్చున్న ఆడంగులంతా వంతుల వారీగా వచ్చి పక్కన చేరి, బూందీ క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా కలపాలి బామ్మగారు, లడ్డూలు చీడిపోకుండా చేయడం ఎలాగమ్మా, ఊరగాయ పచ్చళ్ళు బూజు పట్టకుండా ఏడాది పాటు నిలబుండాలంటే ఏం చేయాలో చెప్పరా అంటూ సలహాలు అడగటం మొదలెట్టారు. పెద్దావిడ ఓపిగ్గా మాలతి చందూర్ రేంజ్లో వంటింటి చిట్కాలన్నీ వరుసగా ఎకరువు పెట్టి పిండి వంటలు కార్యక్రమం పూర్తవగానే మెల్లగా పాలిటిక్స్లోకి దిగింది. అరగంట సేపు ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ రాజకీయాల దాకా అనర్గళంగా చర్చించి, ఆపై కావేవి కబుర్లకు అనర్హం అన్నట్లు దేశంలో జరిగే దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు, అత్యాచారాల గురించి ఊపిరాడకుండా ఊదరగొట్టేసింది. పెద్దావిడ వాగ్దాటికి ముగ్ధులైన పల్లీలు, సమోసాలు అమ్మే కుర్రాళ్ళు వచ్చిన పని మర్చిపోయి గుడ్లు చెవులు అప్పగించి ఆ వింతలు విశేషాలు వింటూ నిలబడిపోయారు. ఇదంతా ఊరకంట గమనిస్తున్న సంజు, అమ్మ బామ్మ, నీలో ఇంత టాలెంట్ ఉందంటే అరగంటలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేశావు. నీలాంటి చాటర్ బాక్స్కి లక్కీగా ఏ జబర్దస్త్ ప్రోగ్రాంలోనూ ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, కాకలు తీరిన కమెడియన్స్ అందరినీ చెప్పు కింద తేళ్లలా చెడమడ తొక్కేసి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ పాపులారిటీ సంపాదించేవు. సర్లే, నువ్వు చివరాగర్ స్టేషన్ వచ్చే వరకు ఇలాగే నాన్ స్టాప్గా ప్రొసీడ్ అయిపో, నా జోలికి మాత్రం రాకు అని స్వాగతంగా సణుక్కుంటూ మరో గంటకల్లా బామ్మ క్యారేజీలో సర్దిపెట్టిన పెరుగన్నం, దబ్బకాయ ఊరగాయ కలిపి సుష్టుగా లాగించేసి బెర్త్ మీద ముసుగు తన్ని పడుకున్నాడు. టైం 10 గంటలు దాటాక జనాలందరూ కూర్చున్న సీట్లోనే కునికిపాట్లు పడుతుండటంతో మీనాక్షమ్మ వాయిస్ బ్యాటరీ వేగైన ట్రాన్సిస్టర్లా వాల్యూమ్ తగ్గిపోయింది. పొడిబారిన గొంతును గుక్కడి మంచి తీర్థంతో తడుపుకొని ఆవలిస్తూ మేనువాల్చి నెమ్మదిగా నిద్రావస్థలోకి జారిపోయింది. అప్పటి వరకు జడివాన కురుస్తున్నట్లు కోలాహలంగా ఉన్న ఆ ప్రదేశం ఎక్కడి వాళ్ళక్కడ చొప్పకట్టల్లా వాలిపోవడంతో సద్దుమణిగి నిశ్శబ్దం ఆవరించింది. అవన్నీ తనకు మామూలే అన్నట్లు ఏం పట్టించుకోకుండా చీకటిని చీల్చుకుంటూ రైలు 2 గంటలు శరవేగంతో పరుగులు పెట్టి అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఒక కుదుపిచ్చి ఆగిపోయింది. ఆదమరచి నిద్రిస్తున్న ప్యాసింజర్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. 5 నిమిషాల పాటు లేవడానికి బద్దకించిన ఆగిన రైలు ఎంతకీ కదలకపోవడంతో సంజు కళ్ళు నులువుకుంటూ విండో ఓపెన్ చేసి చూశాడు. ఎటు చూసినా కాటుక లాంటి చిమ్మ చీకటి తప్ప చుట్టుపక్కల స్టేషన్ కానీ జనసమర్థం కానీ ఉన్న జాడే కనిపించపోయేసరికి మరిక్కడ ఎందుకు ఆగినట్లు, ఒకవేళ క్రాసింగ్ ఏదైనా ఉందేమో అన్న అనుమానం వచ్చింది. అంతలోనే ఆత్రం పట్టలేక గబగబా రైలు దిగి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించిన 2 ప్యాసింజర్స్ ఇదే లైన్లో వస్తున్న గూడ్స్ బండిలో 2 బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయట. వాటిని తొలగించే వరకు మనకి పడిగాపులు తప్పవని చావు కబురు చల్లగా చేరవేశారు. విషయం వినగానే అందరికీ గుండె గువిల్లు మంది. ఒక ఆవిడ గుండె మీద చెయ్యేసుకుని భర్తకేసి కొరకరా చూస్తూ, నేను బస్సులో వెళ్దామని అంత మొత్తుకున్నా వినకుండా సీనియర్ సిటిజన్స్కి సగం ఛార్జీ అనంటూ డబ్బు కక్కుర్తిపడి రైలెక్కించారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇంకా నయం, మనం లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. అదే డ్రైవర్ నిద్రమత్తులో ఆ గూడ్స్ని గుద్దేసుంటే ఈ పాటికి ఏమయ్యేవాళ్ళం అంటూ చిరాకు పడింది. ఆవిడ కోపం చూసి మీనాక్షమ్మ నవ్వుతూ, పిచ్చిదానా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు. బస్సు అయినా రైలు అయినా వెళ్తున్నది ఆ 7 కొండల వాడి సరిదికే కదా, ఆయనే మనల్ని కాపాడుతాడు. అనవసరంగా ఏవేవో ఊహించుకుని భయపడకు అంటూ ధైర్యం చెప్పింది. బామ్మ గుండె నిబ్బరానికి విక్కి ముచ్చట పడిపోయి, నీ ఆరోగ్య రహస్యం ఈ పాజిటివ్ థింకింగేనే బామ్మ,
అందుకే ఇన్నేళ్ళు వచ్చినా చీకు చింత లేకుండా చింతముద్దుల రోగనొష్టు లేకుండా హ్యాపీగా బతికేస్తున్నావు. మనసులోనే మెచ్చుకున్నాడు. అర్ధరాత్రి ఈ నట్టడవిలో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో అందరూ బితుకుమంటూ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటుంటే ఒక్క మీనాక్షమ్మ మాత్రం దిగులు విచారం లేకుండా దర్జాగా కాలు మీద కాలేసుకుని, భయపడకండారా, అప్పుడప్పుడు ఆ భగవంతుడు భక్తుల ఓర్పును సహనాన్ని పరీక్షించడానికి ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు కల్పిస్తుంటాడు. అంతకుమించి మరేం కాదు. అందరూ రైలు కదిలే వరకు కృష్ణారామ అనుకుంటూ కూర్చోండి అంటూ ప్రవచనాలు మొదలెట్టింది. ఇంతలో వాన రాకడా ప్రాణం పోకడా తెలియదన్నట్లు అప్పటి వరకు ఉక్కపోతతో ఉడికించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకాశం మేఘావృతమై దట్టమైన చీకట్లు కమ్ముకున్నాయి. చూస్తుండగానే పెళపెళమంటూ ఉరుములు, కళ్ళు మిరిమిట్లు గొరిపే మెరుపులు, వాటికి తోడు రయ్యమంటూ వీస్తున్న ఎదురుగాలితో రైలు బోగి మీద ధనధన చప్పుళ్లతో వడగళ్ళవాన. చూస్తుండగానే భయానక బీభత్సంగా మారిపోయిన పరిసరాలు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. ముగింపు త్వరలో. అంతవరకు వేచి చూడండి. సెలవు. థ్యాంక్ యూ.